ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. అమరావతిపై మరొకసారి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సో అమరావతి అనేది నదీ గర్భంలో ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇలా మాట్లాడారో మనతో పాటు జూమ్ కాల్లో ఆడారో డిస్కస్ చేద్దాం. ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు, నమస్కారం మేడం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా తీసుకోవచ్చు అంటారు? ఈసారి డైరెక్ట్ గా నదీ గర్భంలో ఉందన్నారు అమరావతి. ఒకటి మనోజ్ గారు, నాది నదీ గర్భంలో ఉండి ఉంటే ఆయన ఆయన అంటే ప్రతిపక్షంలో ఉండి ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలు కాదు 35,000 ఎకరాలు ఇచ్చిన రాజధానిని గొప్పగా తీర్చిదిద్దగలటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అని అప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు. అప్పుడే ఖండించి ఉండొచ్చు కదా. కర్నూలు, కడప వాళ్ళ పరిసర ప్రాంతాల్లో పులివెందులో రాయచోటో పెట్టమనొచ్చు కదా. అవన్నీ ఎందుకు చెప్పలా? ఆ రోజు ఎందుకు చెక్కభజన చేసినారు? ఆ తర్వాత అమరావతిని వాళ్ళు డెవలప్మెంట్ చేస్తానన్నారు, నేను బాగా తీర్చిదిద్దుతానన్నాడు. మళ్ళీ 5 ఏళ్లు పరిపాలించి 30 ఏళ్లు వెనక్కి పడేసేసినాడు రాజధాని పరిసర ప్రాంతాలు. భూములు ఇస్తున్నప్పుడు ప్రశ్నించిన వాడు పవన్ కళ్యాణ్ అండి. భూములు ఇచ్చిన రైతులతో ఒక కమ్యూనిస్టు భావాలు కలిగిన వారిని పక్కనే ఉంచుకొని రైతు చట్టాలు, లేకపోతే రైతుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, ఇవన్నీ కదా పెట్టుకొని మంచి వాయిస్ ఇచ్చినారండి. భారతదేశపు రైతు చట్టాలు అంటూ చాలా గొప్పగా మాట్లాడారు. అప్పుడే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నో స్టేజ్ మీద మీటింగ్లు పంచుకున్నారండి. ఆ గోపాల్ గౌడ్ గారు మా గురువు గారు, ఆయన శిష్యురాలు నేను. ఆయన కర్ణాటక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వల్ల వ్యక్తి. సో ఆయన ఎన్నో మాటలు చెప్పేవారు. అటవీ భూములు ఎంత సంపదో అదే రకంగా 3 పంటలు పండే భూములు కూడా అటువంటి సంపద అంటూ, దానికి అప్పట్లో ఈయన కొంతమంది అంత భూమి ఎందుకు, కొంత తీసుకుంటే సరిపోతుంది కదా, ఇంత తీసుకున్నప్పుడు ఎట్లా డెవలప్ చేస్తాము, అంతా ఒకేసారి కొంత తీసుకుంటా ఉందాం అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అతను. ఈ రోజు 33,000 ఎకరాలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంటర్నేషనల్ ఫ్లైట్, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పెద్ద పెద్ద బ్యాంకులకి సంబంధించిన హెడ్ ఆఫీసులు, ఇవన్నీ వస్తున్నాయి. ఎస్పీ గెస్ట్ హౌస్లు, జడ్జి గారి క్వార్టర్స్, సెక్రటేరియట్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు, లేకపోతే సెక్రటేరియట్ ఒరిజినల్ బంగ్లాలు, ఇవన్నీ కూడా రావాలంటే అంత భూమి ఉండాలి. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంత భూములు ఉండాల్సిందే అని అర్థమవుతుంది. అంటే మాకైనా సరే అంత భూమి ఏం చేసుకుంటాం, అంత నాలెడ్జ్ ఎవరికి ఉండదండి. అందుకనే చంద్రబాబు గారిని ఎప్పుడు విజనరీ 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 అంటారు. విజనరీ అంటే దాని అర్థం 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కూర్చొని చెప్పగల సమర్థత గల నాయకుడు. సైబరా టవర్స్ కడుతున్నప్పుడు గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఇవుడురా స్వామి, ఆయన కొండగుట్టలన్నీ తవ్వుతాడు, ఏమొస్తాయి అక్కడ, అక్కడెవరు ఉంటారు అన్నారు. అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా శంషాబాద్కి ఎవరు పోతారన్నారు. ఆయన 30 ఏళ్ల క్రితం 2004, 2005 టైంలో ఆయన ఆలోచన 2024కి ఇప్పుడు చూసినారా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో వచ్చినటువంటి దిగే ఫ్లైట్లు, అంటే పెరిగినటువంటి పాపులేషన్స్, పెద్ద పెద్ద బిల్ క్లింటన్ లాంటి కంపెనీలు, అదానీలు, అంబానీలు, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదండి, భారతదేశానికి ఒక తలమానికంగా ఉంటుందేమో. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్తారు, 8 తర్వాత సైబరాబాద్ టవర్స్ లో తిరుగుతూ ఉంటే ఒకవేళ అది వాటికన్ సిటీలో తిరిగినట్టుగా అని రజనీకాంత్ గారు కూడా మొన్న దీని గురించి ప్రత్యేకించి చెప్పారండి. సో అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అమరావతిని 2024 కాదు, ఒక 20 సంవత్సరాల తర్వాత, అంటే బహుశా 2045కి ఎట్లా ఉంటుందని ముందుగానే ఊహించారు. అంటే మనం ఏం తిందాం అనేది కాదు, మన భవిష్యత్తుకి ఏమి ఇద్దాం, ఇప్పుడు సంగతి చెప్పు కాదు, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు వేసి మనం ఉన్నా లేకపోయినా అమరావతిలో గొప్పగా కంపెనీలు తీర్చిదిద్దాలి అన్న తాపత్రయంతో ఉన్న 75 ఏళ్ల వయసు గల వ్యక్తి, ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే కూటమి ఎందుకు స్ట్రాంగ్ గా ఉండాలి, చిన్న చిన్న విభేదాలు వస్తున్నా అంటే ఈ అమరావతిని తీర్చిదిద్దగల నాయకుడు ఒక్క చంద్రబాబు గారు. అంటే ఏ దేశం వచ్చి మన దగ్గర ఒక 1000 ఎకరాలు కొని ఆ దేశం ఆ 1000 ఎకరాలు నేను డెవలప్ చేస్తాను అంటే అది ఒకవేళ ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ చేస్తుంది 1000 ఎకరాలు, మనం తక్కువకి ఇస్తాం, ఇవాళ కంపెనీలు కడతారు, మనకి ఇక్కడ ఉపాధి వస్తుంది, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు, ఇక్కడ మన ఆదాయం పెరుగుతుంది. సో ఇక్కడ మన ఫ్యూచర్ బాగుంటుంది. అందులోనూ మంచినీటితో కట్టిన కట్టడాలు చాలా గొప్పగా ఉంటాయి.
ఏ ఏరియాలో అంత నీటి వసతి ఉండదు. ఎందుకంటే మంచినీళ్ళు ఉంటే పంటలే పండలేని పరిస్థితుల్లో ఎన్నో ఊర్లు పంటలు భూములు ఎండిపోయింది. కానీ ఇక్కడ ఎప్పుడు నిత్యం కృష్ణమ్మ పుణ్యమా అంటూ మంచినీళ్ళు, అద్భుతమైన కట్టడాలు. మీరెందుకు కట్టుకున్నారు ఇల్లు? అవతల వాడు అద్దెంట్లో ఉంటున్నాడు, లింగంనేని రమేష్ గారి ఇంట్లో అద్దెంట్లో ఉంటున్నాడు. నేను చూడండి సొంత ఇల్లు కట్టుకున్నా, అమరావతిని ఇంకెంత గొప్పగా తీర్చిదిద్దుతానన్న మాట మీరే కదా. జగనన్న మాట తప్పడు మడని తిప్పడు అని ఒక స్లోగన్ కూడా ఉంటుంది కదా. అసెంబ్లీ సాక్షిగా మీరేం మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా మాట్లాడొద్దు. ఈ రోజు కూడా మనోజ్ గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకా కూడా 40,000 ఎకరాలు ల్యాండ్ తీసుకుంటూ ఉన్నారు గవర్నమెంట్. అంటే 33,000 ఎకరాలు ఉంటే ఇది మున్సిపాలిటీ లాగా ఉంటది. అంత భూమి కలెక్ట్ అయితే ఒకేసారి ఒక పెద్ద సిటీ లాగా ఉంటది. మున్సిపాలిటీ కావాలా, సిటీ కావాలా? ఒక పెద్ద అమరావతి అంటే ఢిల్లీని తలదన్నే రాజధాని అంటూ నరేంద్ర మోడీ గారే పలుమార్లు వచ్చిపోతున్న పరిస్థితి. అంత గొప్పగా తీర్చిదిద్దుతూ ఎన్నో రకాలైన సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. కానీ మనోడు పెట్టే మెయిల్స్ కి మీరు రాకండి, మేము వస్తాం, మళ్ళీ మిమ్మల్ని తరిమి కొడతాం. ఏది మన కియా మోటార్స్ కనుక అనంతపురం కష్టపడి తెప్పించి ఎంతో మందికి ఉపాధి ఇప్పించి ఎంతో మంది కుటుంబాలకు ఒక భవిష్యత్తు అయితే ఈరోజు దాన్ని పరిగెత్తించిన దృశ్యాలు. అరే మనం చేయలేని పని అవతలోడు చేసిన చేసినాళ్లే చేయని అని పక్కకి వెళ్ళిపోండి. చేయని కన్నా ఆపకండి. గొప్ప చెప్పుకోవద్దు, గొప్ప చెప్పుకునే అలవాటు మనకెక్కడిది చెప్పొద్దు. కానీ దయచేసి వెనక్కి లాగద్దు. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో కొన్ని ఏరియాలో పిఠాపురం సంబంధించిన ఒక మీటింగ్ లో 20-24 అంతకుమించి అనుకుంటా ఆయన అన్నారు, ప్రత్యేకించి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో కొన్ని కంపెనీలు వచ్చినాయి, దివీస్ ల్యాబ్ కానీ లేకపోతే కొన్ని ఏరియాలు కానీ ఆయన వల్ల కొన్ని కంపెనీలు వచ్చినాయి అని చెప్పారు. అలా చెప్పే అంత గొప్ప ఉదార మనసు మనకు లేదు కదా, మనం చెప్పొద్దు. కానీ ఆ దివీస్ కంపెనీని మూసేయద్దు, ఆ దివీస్ ల్యాబొరేటరీని మూసేయద్దు. మనం అవతల గొప్ప చెప్పే అలవాటు లేదు కాబట్టి చెప్పద్దు. అవతల వాడి మంచిని వెనక్కి లాగద్దు, వదిలేద్దాం. రాష్ట్రం బాగుపడుతుంది, ఎంతో మందికి భవిష్యత్తు ఉంది. మీరిచ్చే 5,000 జీతాలతో బతుకుతున్న వాలంటీర్లు కాకుండా చక్కగా డిగ్రీ చదువుకున్న పిల్లలు ఈ రోజు చూసినారా మీరు? మొన్న కానిస్టేబుల్ ఉద్యోగానికి పాపం MBA చేసిన పిల్లలు, తర్వాత MS చేసిన పిల్లలు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఆఖరికి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంత వస్తుందండి జీతం? కానీ పెద్ద చదువు, కానీ కంపెనీ లేవు కదా. మళ్ళీ బెంగళూరు పోవాలా, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ పోవాలా, మళ్ళీ చెన్నై పోవాలా. తల్లిదండ్రులందరూ ఇక్కడున్నారు, అక్కడికి ఏం పోతాంలే, వచ్చింది కదా కానిస్టేబుల్ ఉద్యోగం అని చక్కగా వాళ్ళు ఆ ఉద్యోగాన్ని చేస్తున్నారు. అదే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే వాళ్ళ చదువుకు తగ్గట్టుగా నెలకి 1,50,000 2 లక్షల జీతాలు వస్తాయి. చక్కగా వాళ్ళ దాంట్లో కూడా మెరుగైనటువంటి వాళ్ళ నైపుణ్యతను చూపించి వెళ్తారు కదా. అవకాశాలు లేక ప్రతి ఒక్కరు వచ్చిన అవకాశాన్ని తీసుకుంటున్నారు. గొప్ప అవకాశాలు ఉంటే ఆప్షన్. కొంతమందికి నేను MROనే అవ్వాలని ఉంటుంది, కొంతమందికి సాఫ్ట్వేర్ చేయాలని ఉంటుంది, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోవాలంటుంది. ఎవరి ఇష్టాలు వారు. పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం మీద వచ్చి బతికి మన రాష్ట్రానికి ఆదాయం పెంచి మన రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి పెంచే అవకాశాలు కలిగినటువంటి అమరావతిని మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు తప్పనిపిస్తే ఎందుకు ఖండించలా? ఈరోజు 40,000 ఎకరాలకి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఎందుకునో మరి అది ఆయన ఇష్టం. నేను 40,000 ఎకరాలు ఇవ్వండి, రాష్ట్రం ఇంకా గొప్పగా ఉంటుంది, ఇది దిద్దుతానని ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. అలా అని ఇవ్వద్దు అని చెప్పాల. ఎక్కడా కూడా ఆయన దాని గురించి ఎక్కడ మాట్లాడలే. చాలా చోట్ల మేము చూస్తాం, అన్న ఏమన్నా ప్రపోజ్ చేసినాడా, అన్న ఏమన్నా చెప్పినాడా, లేదు అన్న ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. ఓకే డన్. మీరు కూడా అలా ఉండొచ్చు కదా. 33,000 ఎకరాలు ఇస్తున్నప్పుడు మీరు ప్రతిపక్షం కదా, ప్రతిదీ ఖండించే పని కదా మీరు. మరి అదెందుకు ఖండించాలా? అలా చెక్కభోజనం చేస్తే జనాలు ఓట్లు వేస్తారని మీరు చెప్పినారా? మరి చెప్పిన దాని మీద నిలబడాలిగా. ఈరోజు మేము నిలదీస్తుంది ఆ రోజు చెప్పినావు కదా, ఈరోజు ఎందుకు నిలబడవని. కానీ ఈ రోజు నాన్న చెప్పినాడా? చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలా? అతనికి నచ్చింది, అతనికి నచ్చంది అని 2 రకాలు ఉంటాయి. నచ్చిన దాన్ని ప్రపోజ్ చేస్తాడు, నచ్చని దాని గురించి మాట్లాడు. దాన్ని డెవలప్మెంట్ చేయగల విజనరీ చంద్రబాబు గారిలో ఉంది. ఆయనకి తెలుసు, ఆయనకి తప్ప ఇంకెవరికి అర్థం కాని పరిస్థితి.
ఆయన తెలుసు కాబట్టి ఈ రోజు ఆయన భూమి కలెక్షన్ చేస్తున్నాడు. 1000 ఎకరాలు రైల్వే స్టేషన్ కావాలి, లేకపోతే కొన్ని వందల ఎకరాలు మీకు ఎయిర్పోర్ట్ కావాలి, అంతా ఇక్కడే పెట్టాలి. అప్పటికప్పుడు భూములు ఇవ్వలేరు, ముందే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే 22,000 ఎకరాలతో పైన ఉంటుంది అనుకుంటా మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది వైజాగ్ లో ఒక భాగమేగా. వైజాగ్ మొత్తం అదేనా? కాదు కదా. 33,000 ఎకరాలు ఒక మున్సిపాలిటీ అయిపోతుంది. ఇంకా 40,000 ఎకరాలు పైచిలుకు ఒక పెద్ద సిటీ అయిపోతుంది. అంటే ఆయన జరగబోయే ఫ్యూచర్ ని కాంక్షించాడు కాబట్టే ఆయన ప్రపోజ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు అంత ఆలోచన లేదనుకోండి, అరే ఏమవుతుంది, ఏం చేయగలుగుతాడు మనకెలా తెలుసు, తెలియనప్పుడు ఎందుకు మాట్లాడడం, ఆగిపోండి. పవన్ కళ్యాణ్ గారి లాగా మీరు ఎందుకు ఆ రోజు అసెంబ్లీ సాక్షికి ఇంకా ఇవ్వండి, 35,000 ఎకరాలను ఇరగ తీసుకడతాం, ఏంటి ఆ మాటలు అన్న మాట మీద నిలబడండి. నిలబడడం చాలు కదా. ఇప్పుడు నదిలో కడుతున్నారంట, నదీ తీరంలో, నది మధ్యలో అట. అవును, మరి ప్రత్యేక దీవి లంకా నగరాన్ని కడుతున్నారా? లంకా నగరం కూడా నది మధ్యలో ఉంటది. అందుకనే కదా వారదేసుకొని మరి రాములు వారు అంత దూరం పోవాల్సి వచ్చింది. లంకా నగరమా? కాదే, మీరు కూడా అక్కడే కదా ఇల్లు కట్టినారు. ఇంకా ఇంటికి భూమి పూజ అయింది, ఇంకా ఇల్లు బిగిన వల్ల చంద్రబాబు గారు. మీరు పాపం మా అమరావతి యందు మీరు దయతో, ప్రేమతో, నమ్మకంతో మీరు మీ సొంత ఇల్లు కట్టుకున్నారు. ఆయన అద్దెంట్లో ఉండి పరిపాలన చేసి ఇప్పుడు సొంత ఇంటికి భూమి పూజ చేసినారు. అంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతున్న టైంలోనే నా డెవలప్మెంట్, నేను ఒక్కదాన్నే ఎదిగిపోయి రాష్ట్రాన్ని పక్కన పడేను. రాష్ట్ర అభివృద్ధితో పాటే నా అభివృద్ధి, నా ఇల్లు. సో ఇటువంటి కాన్సెప్ట్ గొప్పదండి. అందుకనే స్నిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. ఆ రోజు మీరు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం మిమ్మల్ని నిలదీస్తున్నారు. అప్పుడు చెప్పినారు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు, ఇప్పుడు ఎందుకు నదీ తీరం అంటున్నారు, తప్పు కదా. వచ్చే కంపెనీలు ఎందుకు భయపెడుతున్నారు, మా భవిష్యత్తును ఎందుకు ఆపేస్తున్నారు, తప్పు కదా. ఈ రోజు మేము బాగానే బతుకుతున్నాం, కానీ మా బిడ్డల భవిష్యత్తు లేదు. పిల్లలు అమెరికా వెళ్ళిపోతామంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, చెన్నై అంటున్నారు. మాకు అక్కడ కాదు, మా కళ్ళ ముందు మా బిడ్డలు కనపడాలి. అప్పుడు ఎక్కడ? అమరావతి ఒక్కటే మార్పు. కళ్ళ ముందు అద్భుతమైన సాఫ్ట్వేర్ కంపెనీలు, బిట్టు, SRM, ఎన్ని యూనివర్సిటీలు వస్తున్నాయో. అసలు ఎయిమ్స్ లాంటివి పరిసర ప్రాంతాలు మీరు గమనిస్తే, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఇంటి ముందు బస్సు వచ్చి ఎక్కించుకెళ్ళిపోతుందండి సాఫ్ట్వేర్ కంపెనీలకి పిల్లల్ని. సో ఖచ్చితంగా మనము హైదరాబాదు రాజధాని నగరం అభివృద్ధి అయిపోయింది కాబట్టి, మనం ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, మొలక పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి, ఇప్పుడే ఒక మొక్క అవుతుంటే ఆ మొక్క నుంచి కాయలు వచ్చినాయా, లేకపోతే ఆకులు వచ్చినాయా, పళ్ళు వచ్చినాయా అని పిచ్చి మాటలు మాట్లాడకండి. ఆ మొక్కని ఎదగనివ్వండి. ఆ మొక్క మహావృక్షం అయితే పళ్ళు ఇస్తుంది, లేకపోతే పూలు ఇస్తుంది, లేకపోతే నీడిస్తుంది, లేకపోతే పక్షులకి, లేకపోతే పశువులకి అండగా నిలబడుతుంది. ఎన్నో ఉంటాయి. మొక్కలోనే ఏముంది అంటే ఎదగని అబ్బా, చిన్నగా ఎదుగుతుంది. అప్పుడెప్పుడో ఒక శాఖ మంత్రి గుడ్డు ఇంకా పొదగలేదు, గుడ్డు చిన్నగా ఉంది, అదేదో చాలా చెప్పాడు చూడండి. అట్లే ఒక పసిబిడ్డ ప్రాయంలో ఉంది. అరే చూడు పడిపోతుంది అంటారు. అవును, పడి లేచి నిలబడి, ఇవాళ కాకపోతే రేపైనా తలబడి ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకువెళ్తారండి. సో ఖచ్చితంగా మీరు దయచేసి వేచి చూడండి. ఒకేసారి అద్భుతాలు జరగవు. అద్భుతాలు 5 నిమిషాల్లో జరగవు, అంతరిక్షాల్లో జరగవు. ఈ భూమి మీదే జరగాలి. వేచి చూడాలి, సమయం కావాలి, స్నిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. గంటకో స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఆ రోజు అన్న మాట మీదే నిలబడండి. అభివృద్ధి ముందుకు వెళ్తుందండి. 33,000 ఎకరాలు కాదు, అంత అయితే మున్సిపాలిటీ కిందే ఉండిపోతుంది. 40,000 ఎకరాలతో పెద్ద సిటీ అవుతుంది. రాష్ట్రం మొత్తం అంటే అన్ని రాష్ట్రాలు ఆంధ్ర వైపు చూసేంత గొప్ప రాజధాని చంద్రబాబు గారు కట్టాలని, దాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాలని, దాన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని, ఎవరు దయచేసి వెనక్కి లాక్కండి. అక్కడ ఏం చేయగలుగుతారో మీకు తెలీదు, నాకు తెలీదు, ఆయనకి తెలుసు కదా. ఆయన చేస్తాడు, చేయనివ్వండి. పోనీ ఆయన చేసినాడా అని మీకు తెలుసా లేదా? తెలుసు కదా. మీ లోటస్ పాండ్ ఉంది చూడండి, ఎంత కొండగుట్టల్లో ఉంది. ఒకప్పుడు అక్కడ ఏముంది, ఇప్పుడు ఏమున్నాయి, ఒకప్పుడు ఎంత రేటు, ఇప్పుడు ఎంత రేటు, సైబర్ టవర్స్, ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇక్కడేదో ఉంటారు టెంపరీగా, మీకు అంత ఇష్టమైంది బెంగళూరు ఎలంకా ప్యాలెస్లు, లోటస్ పాండే కదా. ఇక్కడేదో కంచేసుకొని, పెద్ద కంచేసుకొని వచ్చే వాళ్ళకి ఆటోగ్రాఫ్లు పెట్టడానికే ఇక్కడ ఉంటారు. సో దయచేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మా అమరావతి మీద ఉందండి. దాన్ని దయచేసి వెనక్కి లాక్కండి. ఒక 75 ఏళ్ల వయసు గల వ్యక్తి అమరావతి అభివృద్ధికి పాటుపడుతుంటే కుదిరితే చెయ్యండి, దయచేసి చెయ్యి వెనక్కి లాక్కు. అక్కడ ఉండి చూడండి, ఆయన కడతాడు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు చూడండి, లోకేష్ గారు చూడండి, ఆయన విజనరీ, ఆయనకి తెలుసు.
ఆయన ఎన్నో చేసిన వ్యక్తి. కేసీఆర్ గారు వచ్చినా, రేవంత్ గారు వచ్చినా ఆ కట్టిన కట్టడాలకి చక్కగా మంచిగా పన్నులు వసూలు చేసుకుంటూ తెలంగాణ ఆదాయం ఇంధనంగా పెరుగుతుంది. ఈ రోజు మన రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఇంకా పెరుగుతది. ఇంకా పెరుగుతది. ఢిల్లీని తలదన్నే రాజధానిగా అవ్వాలని కోరుకుంటున్నానండి. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డగా దయచేసి, దయచేసి నేను అడుగుతున్నది జగన్ గారిని, అభివృద్ధిని వెనక్కి లాక్కండి. చిన్నగా ప్రయత్నిస్తున్నారు. ఎదుగుతది మొక్క. మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా అంటాడు చూడండి ఇంద్రసేనారెడ్డి. ఆ మాదిరిగా గౌరవ్ జగన్ రెడ్డి గారు మొక్క మొక్క అని పీక్కండి సార్. అది మహావృక్షం అయ్యే అవకాశం, సమయాన్ని ఇవ్వండి. అది ఎదుగుతది. ఖచ్చితంగా మీకు తెలుసు దాని దాని భవిష్యత్తు. మీరు తెలంగాణ చూసి కళ్ళ ముందే పెరుగుతూ, తెలంగాణ పెరిగిపోతూ మీరు చూసినారు. అలాగే మన అమరావతిని కూడా పెరగనివ్వండి, ఆపకండి అని నా వినతిపూర్వక విన్నపం అండి. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.